షలోం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉంటుము. హ్యావింగ్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినయింగ్ ఇట్స్ పవర్. సంగీత పరికరాలు వాయించేవారు, అందులోనూ ముఖ్యంగా గిటార్ వాయించేవారు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేతి వేళ్ళు గిటార్ని తాకే ప్రాంతము మొద్దుబారిపోతుంది. అంటే పదే పదే రాపిడికి గురై సెన్సిటివిటీ కోల్పోతుంది. గిటార్ ప్లే చేసే వారికి సహజంగా ఇలా జరుగుతుంది. అయితే కొంతమందికి దేవుని విషయాల్లో కూడా ఇలా సంభవిస్తుందంటంలో ఆశ్చర్యం లేదు. ఎప్పటి నుండో బైబిల్ స్టోరీస్ విని దేవుని ప్రేమకు సంబంధించిన సువార్తను కూడా ఎన్నోసార్లు వినుంటారు. వీటన్నింటికి హృదయము స్పందించడం మానివేసి సమ్టైమ్స్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇదే భక్తి జీవితాన్ని అవలంబిస్తూ కూడా ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకపోవటం. దేవుని వాక్యము సజీవమైనది, వాడి అయినది. మనము దేవుని వాక్యంను విని విధేయత చూపిస్తే మన జీవితాలపైన తప్పక ప్రభావం చూపిస్తుంది. We have to have excitement to meet God as He is having new mercies every day. దేవా, సంతుష్టి సహితమైన దైవ భక్తిని, ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించువారిగా యేసు నామములో మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్.